మన్మోహన్ అస్తమయం ఆర్థిక సంస్కరణల సారథి, రెండుసార్లు దేశ ప్రధాని, మచ్చలేని రాజనీతిజ్ఞుడు, రాష్ట్రపతి, ప్రధాని తదితరుల దిగ్భ్రాంతి. దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా చేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇప్పుడు మోడీ తర్వాత 4వ వ్యక్తి అత్యధిక కాలం భారతదేశానికి ప్రధానమంత్రి చేసిండు. అది ఒక రికార్డ్ అయితే, దానికంటే అసలు ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణల వైపు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతి అడుగు ఉంది ఆయనకి. ఈ ఆర్థిక వ్యవస్థలో అడుగు ఆయనదే పాత్ర. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చేసిండు, ఆర్బీఐ గవర్నర్ చేసిండు, ప్రణాళిక సంఘం మెంబర్ చేసిండు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు చేసిండు, తర్వాత ఆర్థిక మంత్రిగా చేసిండు, తర్వాత ప్రధాని చేసిండు. ప్రతి పదవిలో కూడా ఎక్కడా కూడా ఆయన ఈ దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేయడంలో కీలకమైన భూమిక పోషించిండు. అందుకే ఆర్థిక సంస్కరణల సారథి అంటారు. ఇంకోటి మచ్చలేని నాయకుడు. ఎక్కడా కూడా రాజకీయ పార్టీలు, ఏ పార్టీ కూడా ఆయన్ని విమర్శించవు. ఆయన పైన అవినీతి కానీ, ఆరోపణ కానీ, చాలా సింపుల్ సిటీ మనిషి. అట్లాంటి ఆయన కొన్ని నమ్మిన కొటేషన్స్ని ఇక్కడ ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఆర్థిక సంస్కరణల సారథి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాలు ఇక లేరు. వయో సంబంధిత సమస్యతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతో ఉన్న ఆయన గురువారం ఢిల్లీలో తన నివాసంలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అత్యంత విషమ స్థితిలో రాత్రి 8 గంటల వేళ హుటాహుటిగా ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగానికి తరలించారట. అన్ని రకాలుగా అత్యవసర చికిత్స అందించిన లాభం లేకపోయింది. 9:51 ప్రాంతంలో మన్మోహన్ తుది శ్వాస విడిచారు. ఇది ఆయనకు సంబంధించి. శాంతి, శ్రేయస్సు విడదీయలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశ అసలైన భౌతవ్యం దాని సహనశీలత, సమ్మిళిత, సమానత్వం, సమాజంగా ఎదగగల సామర్థ్యంలో దాగి ఉందని. శాంతికి శ్రేయస్సుకి విడదీయలేని బంధం ఉంది. శాంతి లేకుండా అభివృద్ధి కాదు, అభివృద్ధి లేకుండా శ్రేయస్సు రాదు, శ్రేయస్సు లేకుండా శాంతి రాదని ఒక సందేశాన్ని ఇచ్చిండు. 1991లో మేము చేపట్టిన సంస్కరణలు ఎవరిని సంతోషపరిచేందుకు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు స్థిరమైన వృద్ధికి పునాది వేయటమని ఆయన ఒక ప్రకటన చేసిండు. మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించే నాకు ఎక్కువగా ఆందోళన ఉంది. వాస్తవం అది. ఇలా పదే గవర్నమెంట్లు వచ్చిన పార్టీలు, పొలిటికల్ పార్టీలు, రకరకాల పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి. మేమున్నప్పుడు తలసరి ఆదాయం పెరిగింది, జీడీపీ పెరిగింది, ఇది చెప్తుంటారు. అవి కాదు పెరగాల్సింది. దాని గురించి భయం లేదు నాకు. కానీ ప్రజల మధ్యలో ఆదాయాలలో వ్యత్యాసాలు, అది ఆందోళన కలిగిస్తుంది అంటున్నా. ఆదాయాల వ్యత్యాసాలంటే ఒకడికేమో అసలు చెప్పుకోలేని అంత ఆస్తులు ఉంటాయి, అసలు ఎక్కడ ఉన్నాయో తెలవనంత ఆస్తులు ఉంటాయి, ఇంకోళ్ళకి తినడానికి తినలేదు. ఇదే భారతదేశంలో, ఇదే భూమి మీద కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాలు అసలు అంతులేని ఆస్తులు ఉంటాయి అన్నమాట. వాళ్ళ కుక్కలు కూడా బంగ్లాలలో నివసిస్తాయి, ఏసీ బంగ్లాలలో. కానీ మనిషి జీవించడానికి ఇల్లు లేనోళ్ళు, తిండి లేనోళ్ళు, బట్ట లేనోళ్ళు, వైద్యం లేనోళ్ళు, విద్య లేనోళ్ళు ఉన్నారు. ఇగో ఆ తరతమ్యాలు, ఆదాయంలో తరతమ్యాలే నాకు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పిండు. మన దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. కానీ వాటిని ప్రతిసారి మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, కానీ కష్టపడే తత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతో మనం మనుగడ సాధించగలమని చెప్పి ఆయన సవాళ్ళను కూడా, వాస్తవంగా భారతదేశం ఎదుర్కొన్న ప్రతి ఆర్థిక సవాల్లో, ఆర్థిక సంక్షోభంలో ట్రబుల్ షూటర్గా కీలకమైన పాత్ర పోషించిండు మన్మోహన్ సింగ్ గారు. దాంట్లో డౌటే లేదు. ఒక రకంగా దేశానికి నష్టమే అట్లాంటి మేధావి, అట్లాంటి నాయకుడు లేకపోవటం. ఆయన మృతి చెందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికమైన సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకి, అన్ని విద్యా సంస్థలకి ఆయన గౌరవార్థం 7 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటించారు.